తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, కేవలం 11 సీట్లు ఇచ్చినా వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదని అన్నారు. గత 5 ఏళ్లలోని విశాఖ స్టీల్ ప్లాంట్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎన్నో వేల మంది జీవనాధారం పొందుతున్న ప్లాంట్ను వైసీపీ హయాంలో మూసివేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది. తెలుగుదేశం పార్టీ నా కేసుల కోసం రాష్ట్రాన్ని స్టీల్ ప్లాంట్ను ఏమైనా చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఉక్కు కర్మాగారానికి లాభాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. వైసీపీ హయాంలో చట్టబద్ధమైన తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రానికి రాబోతుంది. వైజాగ్కు టీసీఎస్ను మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికై సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కుప్పం నియోజకవర్గంలో సూర్యఘర్ పథకాన్ని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని 55,000 ఇళ్లకు ఉచితంగా సోలార్ ద్వారా విద్యుత్తుని అందజేస్తామని చెప్పారు. సంపద పెంచాలి అనే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ను బయట వ్యక్తులకు అమ్మేందుకు పాల్పడ్డారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలించు అనే విధంగా పాలించారు. విశాఖను ఆర్థిక కేంద్రంగా, ఇండస్ట్రియల్ కేంద్రంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. తీసుకొచ్చి 10,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ సంవత్సరమే 2,000 మందికి ఉపాధి కల్పించి ఆపరేషన్స్ స్థాపించేదానికి కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకెన్నో ఐటీ కంపెనీలు కూడా ఈరోజు వైజాగ్కి వస్తున్నాయి, ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే అమరావతిలో కూడా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ అయితే మనకి శ్రీ సిటీ ప్లస్ ఇక్కడ కాళహస్తి, తిరుపతి మధ్య ఉండే ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేదానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఒక పాజిటివ్, ఇటు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఏదైతే మాట చెప్పారో 4,000 పెన్షన్ చేస్తామనేది అమలు చేయడం జరిగింది. ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు ఇవ్వటం జరిగింది. మనం 3 సిలిండర్లు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి అట్లాగే బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్ 4,000 కోట్లు బకాయిలు పెడితే మొదటి విడతగా 768 కోట్లు మన పండగ ముందు రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగస్తులకు ఉన్న బకాయిలు కూడా ఫేజ్ 1 కింద టీచర్లకు కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలు కూడా మన పండగకి కానుగ్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఇవ్వటం జరిగింది. సో ఇంత పాజిటివ్గా వెళ్తున్న గవర్నమెంట్ మీద నువ్వు సద్విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. ఏదైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వంలో విమర్శ చేయటంలో తప్పులేదు. అలా కాకుండా మనం పెరుగుల్లో రాళ్ళు ఎత్తకాలన్నట్లు ఏదో ఒకటి కావాలని చెప్పనేసి అసత్యాలు ప్రచారం చేద్దాం అనే విధంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పనేసి చెబుతూ, అట్లాగే కుప్పం నియోజకవర్గంలో నడపాలనేటటువంటి ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రమారమి 11,440 కోట్ల ప్యాకేజీని ఈరోజు కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోదం తెలుపుకొని ఈరోజు ఆ సంస్థని కాపాడుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు గతంలో చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు నా కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా పర్లా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసినా పర్లా, ఏమైనా చేస్తాను, నేను బాగుంటే చాలు అన్నటువంటి ఆలోచించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన ప్లాంట్ని 18,000 కోట్లు ఉంటే కానీ మనం దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇప్పుడున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ గారు భరత్ గారు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షులు పొల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, వీళ్ళు వాస్తవ పరిస్థితులన్నీ వివరించి ఈ ప్లాంట్ని కాపాడటం ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి, ఎంతమందికి దానికి జీవనాధారం ఉందనేది అన్ని వివరించి చెప్పడం ద్వారా ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపి ముందస్తుగా 11,400 కోట్ల రూపాయలకి ఆమోదం అనేది తెలపడం జరిగింది. మీరందరూ చూస్తే ఏటా 7.3
మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ఉండేటటువంటి సామర్థ్యం ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉంది. దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంత ఆదాయం వస్తుందో మనందరికీ తెలుసు. ప్లాంట్ని సర్వనాశనం చేసి ఆ ప్లాంట్కి సంబంధించిన వేల ఎకరాలు ఏ విధంగా అతి తక్కువ రేటుకి, అంటే ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వైజాగ్లో ఎంత విలువైన ప్లేస్లో ఉందో మనందరికీ తెలుసు. ఒక్కొక్క ఎకరా ఎన్ని కోట్లు ధర పలుకుతుందో మనకందరికీ తెలుసు. దాన్ని అతి కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందాలని చెప్పనేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేసిన కుట్రలు కూడా మనం అంతా చూసాం. ఎన్నో వేల మంది ఉత్తరాంధ్రలో జీవనాధారం పొందుతున్న ఆ ప్లాంట్ని మూసేయటంతో పాటు వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చెప్పనేసి చేసిన కుట్రలు కూడా మనం చూసాం. అయితే మనందరి అదృష్టం బాగుండి వాటి మీద తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు, అట్లాగే అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఆనాడు ఉన్న భరత్ గారు అయితేనేమి, వాళ్ళందరూ ఇంకా అక్కడ విశాఖపట్నంకి సంబంధించిన ఎంతోమంది నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఆనాడు ఆ ప్రైవేటీకరణని అడ్డుకోవటంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించిందనేది కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుంది, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చేసే ఆలోచనలో కానీ, ప్రభుత్వ సంస్థలను కానీ ప్రభుత్వ వ్యవస్థలను కానీ కొట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం, అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం, ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు, ప్రపంచ అధినేతలు, ఎన్జిఓస్ కానీ, అదేవిధంగా సైంటిస్టులు కానీ, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరా అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నాడు ప్రజెంటేషన్. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు. ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం, ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. ఒక రాజ్యాంగ స్టీల్ ప్లాంట్ గురించినటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఆ రోజు ఎంతోమంది త్యాగం చేసి, పోరాటం చేసి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పెద్ద ఎత్తున ఆ రోజంతా రాష్ట్రం అంతా కూడా మారుమోగి వచ్చినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ని ఈ దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం దీని ప్రైవేటీకరణ చేసి బయట వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆ రోజందరూ కూడా పెద్ద నిరసనలు తెలియజేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది కార్మికులు పోరాటం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ
ఉక్కు ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్ రంగంలో పెట్టేదానికోసం కృషిలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు దాని గురించినటువంటి ప్రస్తావన, అదేవిధంగా 2 లక్షల కోట్లకు పైన ప్రాజెక్ట్స్. ఈ సందర్భంగా ఒకటి మీకు తెలియజేయాలనుకున్నాను. ఈ 5 సంవత్సరాలు వైసీపీ విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టేస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు. ఒక బ్రహ్మాండంగా విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని నిర్మించాలని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేయాలని చెప్పి విభజించి పాలించే రాజకీయం చేస్తూ విశాఖ ఒక పరిపాలనా కేంద్రంగా చేస్తానని చెప్పి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు చూశారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నంలో టోటల్గా వైసీపీ పార్టీ ఆ ప్రాంతం మొత్తం తుడుచుకొని పోయింది. అంటే ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఇచ్చిన తీర్మానం విశాఖపట్నానికి